వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. అఖండ 2 తాండవం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రాబోతున్నటువంటి సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అవ్వబోతున్నటువంటి సినిమా. ఈ సినిమా మీద అంచనాలు తారాస్థాయికి అందుకుంటూ ఉన్నాయి. రీసెంట్గా మనం ఒక వార్త చూసాం. ఈ సినిమాలో ఉన్నటువంటి సంస్కృత శ్లోకాల్ని ఇద్దరు సోదరుల చేత ఆయన పాడించారు. అది కూడా వాళ్ళు సంస్కృతంలో నిష్ణాతులైనటువంటి వాళ్ళు, పండిట్ అతుల్ మిశ్రా, పండిత్ శ్రవణ్ మిశ్రా. సో ఈ వార్త ఈ సినిమాలో ఉన్నటువంటి కంటెంట్ మీద అందరిలో కూడా ఒక క్యూరియాసిటీని రగిలిస్తుంది. ఎలా తీయబోతున్నాడు ఈ సినిమాని, ఈ సినిమా కోసం బోయపాటి శ్రీను ఎలాంటి అంశాలని ఇందులో జోడిస్తూ ఉన్నారు అనేటువంటి ఒక క్యూరియాసిటీ మొదలైంది. ఇప్పుడు మరొక తాజాగా ఆసక్తికరమైనటువంటి ఇంకొక విషయం ఈ సినిమా సంబంధించి చోటు చేసుకుంది. అది మనందరికీ తెలిసినటువంటి భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి, అలాగే ఘంటసాల గాత్రంతో బాగా పాపులర్ అయినటువంటి ఎల్వి గంగాధర శాస్త్రి గారు. సో ఆయన ఈ సినిమాలో ఉన్నటువంటి 2 భగవద్గీత శ్లోకాల్ని ఆయన ఆలపించినట్టుగా మనకి తెలుస్తూ ఉంది. సో ఆయనని ఇద్దరూ కూడా బోయపాటి శ్రీను, తమన్ ఆయన్ని ఆ శ్లోకాల్ని ఆలపించాల్సిందిగా వాళ్ళు ఆయన్ని అర్థించడం, విజ్ఞప్తి చేయటం, ఆయన సంతోషంతో అంగీకరించి సో ఆ శ్లోకాల్ని పాడినట్లుగా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి భగవద్గీత ఫౌండేషన్ అధికారిక ఎక్స్ హ్యాండిల్లో ఆ విషయాన్ని షేర్ చేసుకొని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వాళ్ళు ఒక విషయం చెప్పారు. బోయపాటి శ్రీను ఈ సినిమా గురించి ఏం చెప్పారు, అసలు ఈ సినిమా అనేది ఎలా ఉండబోతుంది అంటే దేశానికి, సనాతన ధర్మానికి ఈ సినిమా ఒక అంకితం ఇచ్చేటట్లుగా ఉంటుంది అని చెప్పేసి కూడా ఆ హ్యాండిల్లో వ్యాఖ్యానించడం జరిగింది. ఒక్కసారి చూద్దాం మనం దానికి సంబంధించినటువంటి భగవద్గీత ఫౌండేషన్ షేర్ చేసుకున్నటువంటి అంశం. ఇక్కడ మనం చూడొచ్చు ఫొటోస్లో మధ్యలో ఉన్నటువంటి భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు గంగాధర శాస్త్రి గారు, అలాగే ఒకవైపు సంగీత దర్శకుడు తమన్, అలాగే చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను. సో వీళ్ళతోటి అంటే వాళ్ళ ఆఫీస్లో తమన్ రికార్డింగ్ థియేటర్లో ఈ ఫోటోల్ని తీశారు. సో ఈ సందర్భంగా భగవద్గీతని అటు తమన్కి అలాగే ఇటు బోయపాటి శ్రీనికి ఆయన అందించినట్టుగా, గంగాధర శాస్త్రి అందించినట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక వీళ్ళు పోస్ట్ చేసినటువంటి విషయం ఇటు తెలుగులో అలాగే ఇంగ్లీష్లో కూడా దాన్ని షేర్ చేశారు. సో ఒక్కసారి వాళ్ళు ఏం షేర్ చేశారు, భగవద్గీత ఫౌండేషన్ ఇది గంగాధర శాస్త్రి గారికి సంబంధించినటువంటి ఫౌండేషన్ అది. సో దాని హ్యాండిల్, అధికారికమైనటువంటి హ్యాండిల్, ప్రసిద్ధ అగ్రేసర దర్శకులు శ్రీ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటరత్న బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందుతున్న అఖండ 2 విడుదలకు సిద్ధం కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని ఒక కీలక సన్నివేశం కోసం భగవద్గీతలోని 2 శ్లోకాలు మీరే పాడాలి అంటూ సంగీత దర్శకులు శ్రీ తమన్, ప్రసిద్ధ గాయకులు గీతాగాన ప్రవచన ప్రచారకర్త డాక్టర్ ఎల్వి గంగాధర శాస్త్రి హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని తన రికార్డింగ్ థియేటర్కి గురుభావనతో ఆహ్వానించారు. శ్రీ బోయపాటి శ్రీను గంగాధర శాస్త్రిని సాదరంగా ఆహ్వానించి గీతా శ్లోకాల సందర్భాన్ని, చిత్రంలోని కీలకమైన ఘట్టాలను కన్నులకు కట్టినట్టుగా వివరించి ప్రశంసలు అందుకున్నారు. ఈ చిత్రం, ఇక్కడ మనం కీలకమైనటువంటి విషయం ఒకటి ఇక్కడ బోయపాటి శ్రీని చెప్పినట్లే చెప్తున్నారు. ఈ చిత్రం ఈ దేశానికి, సనాతన ధర్మానికి అంకితమని బోయపాటి అంటూ భావోద్వేగానికి లోనయ్యారు అనేటువంటి విషయాన్ని కూడా ఇందులో ప్రస్తావించారు. గంగాధర శాస్త్రి గానం చేసిన గీతా శ్లోకాలు తమన్ తానే స్వయంగా రికార్డ్ చేశారు. సో వేరే అసిస్టెంట్లతోటి, సహాయకులతో కాకుండా తనే స్వయంగా రికార్డ్ చేసినట్టుగా కూడా తమన్ రికార్డ్ చేసినట్టుగా ఇక్కడ తెలియజేశారు. అఖండ చిత్రానికి అత్యంత బలమైన రికార్డింగ్ అందించిన తమన్ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఇటీవల
ఒక సందర్భంలో హీరో బాలకృష్ణ తనతో మాట్లాడుతూ సనాతన ధర్మం పవర్ ఏమిటో ఈ సినిమాలో చూపించామని అన్నారంటూ గంగాధర శాస్త్రి గుర్తు చేసుకున్నారు. సో గంగాధర శాస్త్రి గారితోటి బాలకృష్ణ గారు స్వయంగా చెప్పారు. అంటే సనాతన ధర్మం అనేది ఎంత శక్తివంతమైందో ఈ సినిమాలో చూపించినట్లుగా బాలకృష్ణ తనతో పంచుకున్నారని చెప్పేసి గంగాధర శాస్త్రి గుర్తు చేసుకున్నారట. ఈ సందర్భంగా శ్రీ బోయపాటి, శ్రీ తమలను ఈ చిత్రం అఖండ విజయాన్ని సాధించుగాక అని ఆశీర్వదిస్తూ తులసీమాల భగవద్గీత బహూకరించారు. అది వీళ్ళు ఇక్కడ పోస్ట్ చేసినటువంటి విషయం. సో దీంతో బాలకృష్ణ అభిమానులు అందరూ కూడా వాళ్ళంతా ఆనందభరితులు అవుతున్నారు. అంటే ఈ సినిమాలో ఒక శక్తివంతమైనటువంటి అంశాన్ని ఇన్కార్పొరేట్ చేసి బోయపాటి శ్రీను ఈ సినిమాని తీస్తున్నాడు. అంటే దీంట్లో దేశానికి సంబంధించి అంటే దేశభక్తి ఉంటుంది, అలాగే సనాతన ధర్మం గురించినటువంటి అంశాలు ఇందులో పుష్కలంగా ఈ సినిమాలో చొప్పించినట్టుగా కూడా మనకు అర్థమవుతోంది. సో మనం ఆల్రెడీ చూసాం అఖండలో కొంతవరకు కూడా దానికి సంబంధించిన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి అంశాలు ఆ సినిమాలో అంటే రేఖామాత్రంగా చూపించారు మనకి. అంటే మరీ లోతుల్లోకి వెళ్లకుండా కొంతమేర చూపించారు. ఈ సినిమాలో మాత్రం ఆ సనాతన ధర్మం గురించినటువంటి అంశాల్ని మరింత శక్తివంతంగా మరింత వివరంగా ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా ఈ పోస్టును బట్టి మనకు అర్థమవుతుంది. అటు సంస్కృత శ్లోకాల్ని పండిట్ సోదరులతోటి పాడించడం, అలాగే ఇప్పుడు గంగాధర శాస్త్రి గారితో 2 భగవద్గీత శ్లోకాల్ని పాడించడాన్ని బట్టి అవి ఖచ్చితంగా సినిమాలో కీలకమైనటువంటి ఘట్టాల్లో అది కూడా చాలా ఎమోషనల్ సన్నివేశాల్లో ఇవి వస్తాయి. ఆ సంస్కృత శ్లోకాలు కానివ్వండి, అలాగే భగవద్గీత శ్లోకాలు కానివ్వండి. సో ఇవి అలాంటి కీలకమైనటువంటి సన్నివేశాల్లో వచ్చి ఆడియన్స్ని ఎమోషన్కి గురి చేస్తాయి అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. సో మొత్తానికి ఈ వార్త ఇప్పుడు ఏదైతే బయటకు వచ్చిందో, సో ఈ వార్త మొత్తం ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని ప్రేమించే వాళ్ళకి, అలాగే మన యొక్క ఏదైతే భగవద్గీత ఉందో మరి ఆ భగవద్గీతకు సంబంధించినటువంటి అంశాలని కూడా ఇందులో పొందుపరుస్తున్నారంటే ఏదో సంథింగ్ ఈ సినిమా ద్వారా చెప్పబోతున్నాడు బోయపాటి అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. సో ఆ శ్లోకాలని బహుశా బాలకృష్ణ నోటి నుంచే మనకి తెర మీద చూస్తే బాలకృష్ణ నోటి నుంచే వినబోతున్నామని చెప్పేసి అర్థమవుతుంది. మరి అవి మనకు తెలుసు. ఇలాంటి ఎమోషనల్ సన్నివేశాల్లో బాలయ్య ఎలా విజృంభించి నటిస్తారో, ఎలా ఆడియన్స్ని లీనం చేసుకుంటారో సో అది మనకందరికీ తెలిసిందే. మరి ఇలాంటి సినిమాలో ఒక పవర్ఫుల్ రోల్లో ఆయన చేస్తున్నారు అఖండ తాండవంలో. మరి నిజంగానే వాళ్ళు ఎందుకు పెట్టారో తాండవం అనేటువంటి ఆ ట్యాగ్ లైను ఖచ్చితంగా అందుకు తగ్గట్లే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద గొప్ప పర్ఫార్మెన్స్ చూపిస్తుంది. ఇప్పటి వరకు కూడా బాలయ్య చేసినటువంటి సినిమాలన్నింటిలో కూడా టాప్ గ్రాసర్గా నిలుస్తుంది అనేటువంటి నమ్మకాన్ని కేవలం అభిమానులు మాత్రమే కాదా, నందమూరి బాలకృష్ణ అభిమానులు మాత్రమే కాకుండా సినీ వర్గాల వాళ్ళు, విశ్లేషకులు కూడా ఆ నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద ఇది తాండవం ఆడుతుంది, ఆ కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తుంది అనేటువంటి నమ్మకం ఒకటి వ్యక్తమవుతుంది. అయితే డిసెంబర్ 5న విడుదలవుతున్నటువంటి ఈ సినిమా అఖండ 2 తెలుగు సినిమాల ఈ సంవత్సరం రిలీజ్ అయినటువంటి తెలుగు సినిమాలన్నింటిలోకి అత్యధిక వసూళ్లు సాధించినటువంటి సినిమాగా నిలుస్తుందా లేదా అనేది కూడా ఒక అంశంగా ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి తెలుగు సినిమాల్లో పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ అత్యధిక వసూళ్లు సాధించినటువంటి సినిమాగా ఒక రికార్డు క్రియేట్ చేసింది. అంటే 300 కోట్ల గ్రాస్ మార్కును అందుకున్నటువంటి తెలుగు సినిమాగా, ఏకైక సినిమాగా ఇప్పటి వరకు కూడా ఈ సంవత్సరానికి 2020 సంవత్సరానికి అది నిలిచింది. మరి ఆ రికార్డుని దాటి అఖండ 2 సో మరీ పెద్ద రికార్డుని సృష్టిస్తుందా లేదా అనేది వేచి చూడాలి. ఎందుకంటే బాలయ్య ఖచ్చితంగా అంటే ద్విపాత్రాభినయం చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఏ సినిమాలు చూసుకున్నా కానీ ఆయన 2 పాత్రలు ఎక్కువగా, అంటే
గతంలో చేసినటువంటి 6-7 సినిమాలు చూసుకుంటే ఇప్పటి వరకు లేటెస్ట్గా చేసినటువంటి వాటిల్లో ఎక్కువ శాతం ద్విపాత్రాభినయం చేసినటువంటి సినిమాలే మనకు కనిపిస్తాయి. సో అలా మొత్తం తెరంతా కూడా ఆయనే ఆక్రమించేస్తూ ఉంటారు. మరి ఈ సినిమాలో కూడా ఒకవైపు అఖండ క్యారెక్టర్, మరొక వైపు గోపాలకృష్ణ ఆ పాత్ర, ఈ 2 పాత్రలతోటి ప్రత్యేకించి అఖండ లేదా అఘోరా పాత్రతోటి ఆయన బాక్స్ ఆఫీసు వద్ద వీరంగం సృష్టించడం ఖాయమా లేదా మరి అతి త్వరలో డిసెంబర్ 5వ తేదీ తేలిపోతుంది. అప్పటి వరకు లెట్ us wait and see.